ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన యేసు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన జీవం కలిగిన నామములో మీ నివాస స్థలమైన తేజోమహిమ నిలిచిన పరిశుద్ధాలయంలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన సమయం కొరకు స్తోత్రాలు నాయన. మరి యొక్క 23వ తారీఖు మా జీవితంలో దయాకిరీటంగా మీరు ధరింపజేసినందుకు స్తోత్రాలు. దినములు, మాసములు, సంవత్సరములు మీ దయా కిరీటముగా మాకు ధరింపజేస్తున్నందుకు స్తోత్రాలు. సంవత్సరములు జరుగుతుండగా నాయన మాలో నీ కార్యము నూతనపరచం నాయన. మరి ఉదయకాలం మాకు కావలసిన మీ యొక్క అనుదిన జీవాహారమైన నీ వాక్యము మాకు ప్రసాదించండి. మరి ఎవరి అవసరత కలిగి ఉన్నారో వారి వారి యొక్క అవసరతను బట్టి మీరే సహాయపడుతురమ్మని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా, మహిమా నిరీక్షణ నీవే. హల్లెలూయా హల్లెలూయా, మహిమా నిరీక్షణ నీవే. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. గొప్ప రక్షణ సిలువా శక్తితో నా కొసగితివి, గొప్ప రక్షణ సిలువా శక్తితో నా కొసగితివి. మహిమా నిరీక్షణ నీవే, నిశ్చయముగా నిన్ను చూతును. మహిమా నిరీక్షణ నీవే, నిశ్చయముగా నిన్ను చూతును. యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. యేసుప్రభు వారు ఈ భూమి మీద ఆయన మొట్టమొదటిగా తన పరిచర్య చేయడానికి మరి దేవుడు గలిలయ సముద్ర తీరమున నడుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుని ఆంద్రేయ సముద్రములో వలలు వేస్తున్నారు. వారు జాలరులు. వారి దగ్గరికి వెళ్ళి ఆయన అన్నారు, నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జారులుగా చేతును అని చెప్పాను. కాబట్టి వారిని మనుషులను పట్టుకునే జాలరులుగా నేను చేస్తాను, నా వెంబడి రండి అని చెప్పినప్పుడు వారు మొట్టమొదటిగా మరి దేవుని మాటను నమ్మి దేవుని మాటను విని విశ్వసించి వారు వెంటనే విధేయత చూపించారు.
కాబట్టి మొట్టమొదటిగా వారు ఆయనను వెంబడించారు. నా వెంబడి రండి. దేవుణ్ణి అనుసరించారు. కాబట్టి వారు ప్రశ్నించలేదు. లేదంటే మీతో వస్తే మాకేమిస్తారు, మా కుటుంబం ఎలాగా అని అడగలేదు. కానీ యేసు మాట వారిని వెంబడించినట్లుగా చేసింది. ఆయన మాట వారిని రక్షించింది, మార్చింది. కాబట్టి దేవుడు మనల్ని కూడా మనుషులను పట్టుకునే వారిగా దేవుడు చేయాలంటే మనము ఆయనను వెంబడించాలి. లోకమును వెంబడించకుండా, లోకాశలను వెంబడించకుండా, లోక పద్ధతులను వెంబడించకుండా యేసుప్రభువారిని అనుసరించాలి. ఆయన వాక్యమును మనం అనుసరించాలి. నా వెంబడి రండి మొదటి మాట. రెండవదిగా మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో రెండవదిగా వారు ఏం చేశారు అని మనం చూస్తే, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జారులుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. రెండవదిగా వారు వెంబడించాలంటే విడిచిపెట్టవలసినవి ఉన్నాయి. ఆ వలలు విడిచిపెట్టారు. ఖరీదైన వలలు, దోణిలు విడిచిపెట్టారు. దేవుణ్ణి వెంబడించాలంటే, దేవుని చేతిలో మంచి పాత్రగా ఉపయోగించబడాలంటే మనం విడిచిపెట్టాలి. దేవుణ్ణి వెంబడించడానికి ఏమైతే అడ్డులు ఆటంకాలు ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టాలి. పాపం విడిచిరండి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి మానవులందరూ కూడా పాపమును విడిచిపెట్టమంటే విడిచిపెట్టట్లేదు. దేవుణ్ణైనా విడిచిపెడుతున్నారు, పాపమును విడిచిపెట్టట్లేదు. తమను నశించేసి నరకానికి తీసుకెళ్ళిపోయే పాపాన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుడు ఇప్పుడు ఆయన మనం వెంబడించాలంటే పాపము విడిచిరండి. కాబట్టి మీ అక్రమాలు విడిచిరండి, మీ దోషములను విడిచిరండి, మీరు జరిగించిన హేయమైన క్రియలు విడిచిరండి. కాబట్టి దేవుని వెంబడించాలంటే పాపమును విడిచిపెట్టాలి. లోకాశలను, శరీరాశలను, నేత్రాశలను విడిచిపెట్టాలి. కాబట్టి పాపం విడిచిపెట్టకుండా నువ్వు పరలోకం చేరలేవు. కాబట్టి ఆలోచించేయండి. మూడవదిగా మనం చూస్తే, మరి ఆయనను మనం వెంబడించాలంటే ఆయన ప్రజలతో పాలువారై ఉండాలి. లూకా సువార్త 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, ఆయన ప్రజలతో మనం పాలువారమై ఉండాలి. అలాగూ సీమోను కూడా పాలువారైన జెబెదయి కుమారులకు యాకోబు, యోహానులను విస్మయం ఉంది. అందుకు యేసు భయపడకం, ఇప్పటి నుండి నువ్వు మనుషులను పట్టువాడవై ఉందని సీమోనుతో చెప్పాను. కాబట్టి దేవుని మనం వెంబడించాలంటే ఆయన ప్రజలతో పాలువారమై ఉండాలి. దేవుని ప్రజలతో మనం కలిసి ఉండాలి. కాబట్టి అలాగే సీమోను కూడా పాలువారైన జెబెదయి కుమారులకు యాకోబు, యోహానులను కూడా పిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ప్రజలతో మనం ఉండాలి. కనుక ప్రియులారా, దేవుడు నిన్ను మనుషులను పట్టుకునేటువంటి వాడుగా దేవుడు చేస్తానని పిలుస్తున్నాడు. ఆ ఉన్నతమైన పిలుపు. కాబట్టి ఆ పిలుపును అనుసరించి వస్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు. కాబట్టి అనేక మందిని పాపం నుంచి మళ్ళించేటువంటి ఒక సాధనంగా నేను వాడుకుంటాడు దేవుడు. ఆశీర్వాదకరమైన వాడిగా, దీవెనకరమైన వాడిగా వాడుకుంటాడు. కాబట్టి దేవుణ్ణి మనం వెంబడించాలి. ఆయన శిష్యులుగా ఉండాలంటే మరి ఇంకా దేవునికి ఇష్టం లేని పాపాన్ని విడిచిపెట్టాలి. ఆయన ప్రజలతో మనం పాలువారమై ఉండాలి. మరి పాపంతో పాలువారమై, దొంగలతో పాలువారమై ఉంటే, సైతానుతో పాలువారి ఉంటే పరలోక రాజ్యం వెళ్ళలేము. కాబట్టి మనము దేవుని ప్రజలతో, పరిశుద్ధులతో పాలువారమై ఉండాలి. ఆ విధంగా దేవుడు మనకి సహాయం చేయనుగాక. ప్రేమగల ప్రభువా, మమ్ములను మనుషులను పట్టుకునే జారులుగా చేస్తానని సెలవు ఇచ్చారు. ఈ భూమి మీద నీ పని చేయడానికి మమ్మల్ని పిలుస్తున్నారు. మరి నేను వెంబడించాలి, నీ యొక్క నాయన మరి మార్గంలో నడుచుకోవాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి, నీ ప్రజలతో కలిసి ఉండాలని మాట్లాడుతూ వచ్చారు. ఆ విధంగా మేము ఉండడానికి సహాయం చేయండి. మా దేశము, రాష్ట్రం, గ్రామ ప్రజలు, అధికారులు, అనారోగ్యంగా ఉన్న వారందరినీ
కరుణించము, కటాక్షించము. ఈ పరిశుద్ధ దినమంతటిలో తోడుగా ఉండము. ఆరాధన కొరకే అందరినీ సిద్ధపరచము. జ్ఞాపం చేసుకోండి. సమస్యల్లో ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయండి. జ్ఞాపం చేసుకోండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి కాపాడును గాక. ఆమేన్.